హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఉమా న్యాచురల్ వ్లాగ్స్. నేను మీ ఉమాని. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా అని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి శనివారం రోజుది. సో ఈవినింగ్ రొటీన్ అయితే చూపెడతాను. నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో అలాగే మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో అయితే. నేను ఇద్దరు పిల్లలతో ఇక సాయంత్రం పనులు ఎలా చేసుకుంటానో చెప్తాను. ఇక వీడియోలోకి వెళ్తే ముందుగా అయితే నేను బట్టలన్నీ మడత పెడుతున్నానండి. సో మా చిన్నోడు చూడండి ఎట్లా ఆట ఆడిపిస్తాడో, నన్ను అయితే చుక్కలు చూపెడతారు. ఇక మా పెద్దోడైతే స్కూల్ నుంచి అయితే రాలేదన్నమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి ఇక 3 అవుతుందన్నమాట. సో అప్పటి వరకు ఇంట్లో పనులు అయితే చేసుకోవాలి. సగం పనులు అయితే కంప్లీట్ చేసుకుంటేనే బెటర్ అండి. ఇక పిల్లలు ఇక హడావిడి చేస్తారు సాయంత్రం అయితే. అందుకే నేనైతే ఇప్పుడు బట్టలు అయితే మడత పెడుతున్నాను. పెద్దోడు ఇంట్లో ఉన్నప్పుడు ఒక పని అయితే ఇప్పుడు డబల్ పని అయ్యిందనమాట. సో ఇక స్కూల్కి వెళ్తే లంచ్ బాక్సెస్, ఇక టిఫిన్, ఇక మా పెద్దోడికైతే స్కూల్ వచ్చేసి 3:30 వరకు ఉంటుందండి. సో మామూలుగా ఇక నర్సరీ పిల్లలకైతే 1 o'clockకే అది వదిలిపెడతారని మా ఫ్రెండ్స్ కూడా అంటున్నారు. కానీ మా పెద్దోడికైతే 3:30 వరకు ఉంటుందండి డైలీ. సో టిఫిన్ ఇక లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే వారికి అయితే తల ప్రాణం తోకకొస్తుంది. లంచ్ బాక్స్ టిఫిన్ చేసేది ఒక ఎత్తు అయితే తనని రెడీ చేయడం ఒక ఎత్తు అన్నమాట. ఇక్కడంగా చిన్నోడు సతాయిస్తాడు, అక్కడంగా పెద్దోడు సతాయిస్తాడు. ఇక అప్పుడే పోటీకి తయారయ్యారండి ఇద్దరైతే. సో ఇక వాళ్ళ అల్లరి, వాళ్ళ గోలాకైతే మామూలుగా తలనొప్పి రాదు నాకైతే. ఇక పిల్లలిద్దరికైతే ఇక ముందు పాలు తాపించి ఇక టిఫిన్ అయితే ఏం తినిపించానండి. ఇక స్కూల్కి వెళ్ళే తింటాడనమాట. సో ఫస్ట్లో అయితే నేను ఇక్కడ వచ్చేసి నేను ఒక లడ్డు అన్న, డ్రై ఫ్రూట్ లడ్డు అన్న ఏదో ఒకటి బాక్స్లో అయితే పెట్టి పంపించేవాడిని. మంచిగా ఫుడ్ తినిపించి ఇక స్కూల్కి పంపిద్దామన్నట్టు ఒక 10 days అట్లయితే పెట్టాను. కానీ అస్సలు మార్నింగ్ 8:30 వరకు ఇక వ్యాన్ వచ్చేస్తుంది. ఇక తను తినట్లేదు, బాగా ఏడుస్తుండే, కానీ ఒక్కొక్కసారి వామిటింగ్ చేసుకుంటుండే. సో ఇక నాకు అనిపించింది అనమాట, ఇక తనకి టిఫిన్ అయితే నేను డైలీ ఇడ్లీ అయినా, దోశ అయినా, ఉప్మా అయినా ఏ టిఫిన్ చేస్తే ఆ టిఫిన్ అయితే పెట్టేసేదాని అనమాట. సో ఇప్పుడైతే టిఫిన్ అయితే ఇక బాక్స్లో అయితే పెట్టి పంపిస్తున్నాను. ఇప్పుడైతే నేను మా చిన్నోడి కోసం అయితే ఎగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఎగ్ ఫ్రై అయితే కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను కలర్ కోసము. వేసి ఇస్తే ఇక మా చిన్నోడు అయితే చిన్నగా కూర్చొని అయితే తింటున్నాడు. ఇక మార్నింగ్ అయితే నేను ఆనకాయ కర్రీ అయితే చేశానండి. సో పచ్చికారం వేసి చాలా అంటే చాలా టేస్టీగా అయ్యింది. పెద్దోడికి, మా బావకి లంచ్ బాక్సెస్ పెట్టి వాళ్ళని పంపించిన తర్వాత నా మార్నింగ్ రొటీన్ చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది నాకైతే. డే మొత్తం పని అవుతుందండి. సో మా పెద్దోడు స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి ఇక రెస్టే ఉండట్లేదు అనమాట. సో మా పెద్దోడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కొద్దిగా ఒక 2-3 hours అయినా రెస్ట్ ఉండేది, కానీ ఇప్పుడు అస్సలు రెస్ట్ ఉండట్లేదు. సో హడావిడి అయిపోతుంది. ఇక 3:30 అవుతుందన్నమాట ఇప్పుడైతే. సో ఇప్పుడు మా పెద్దోడైతే ఇప్పుడు స్కూల్ నుంచి అయితే వస్తాడు. ఇక ఆలోపు అయితే నేను అంట్లు కూడా క్లీన్ చేసుకుందాం అన్నట్టు అంట్లు అయితే క్లీన్ చేస్తున్నాను. సో తను వ్యాన్ సౌండ్ రాగానే ఇక కిందికైతే వెళ్ళాలండి. సో తననైతే తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి ఇక తనకి ఇంకా స్నానం చేయించి డ్రెస్ చేంజ్ చేసి మళ్ళీ ఫుడ్ ఇక అన్నీ ప్రిపేర్ చేయాలి. అసలు రెస్టే ఉండట్లేదు. ఆడవాళ్ళు నిజంగా గ్రేట్ అండి. సో ఖాళీగా ఉంటారు, ఇంట్లో ఏం పని చేయకుండా అంటారు, కానీ సో చేసే వాళ్ళకే అర్థం అవుతుంది. ఈ మగవాళ్ళు అట్లనే అంటారు, హస్బెండ్స్ అయితే. కానీ వాళ్ళకి అర్థం కాదు కదా, మనం ఖాళీగా ఉంటాము, ఫోన్లు పట్టుకొని కూర్చుంటామని అనుకుంటారు. కానీ ఇంట్లో చాలా అంటే చాలా పని ఉంటుంది పిల్లలతోటి. సో వాళ్ళ ముందు కూర్చుంటే ఇంకా మనం డే మొత్తం కూర్చున్నారని అనుకుంటారు, కానీ మనకి ఎంత పని ఉంటుందనేది మనకే అర్థమవుతుంది ఇంట్లో అయితే. అంట్లు కూడా ఒక 5 times అయితే తోముతాను రోజు, కానీ అస్సలు ఓపిక ఉండట్లేదు. నాకు ముందే C-section అయ్యిందనమాట. సో ఏంటక్క అందరికీ డెలివరీలా
అవుతున్నాయి, సీ సెక్షన్లే కదా, ఇప్పుడు నువ్వు కొత్తగా ఏం చెప్తున్నావు అనుకుంటారు. కానీ సో సీ సెక్షన్ అయ్యింది, కొద్దిగా వెయిట్ కూడా పెరిగానండి. సో ఫుడ్ టైం టు టైం తీసుకోలేదు నేనైతే. సో పిల్లలతోటి బాగా సతాయిస్తుండే, ఇక తనకి ఫీడింగ్ ఇచ్చుకుంటూ మా పెద్దోడికి ఫుడ్ వండుకుంటూ తను ఇష్టమైన ఫుడ్ అయితేనే తింటాడు, లేకపోతే ఫుడ్ నచ్చకపోతే మళ్ళీ ఇంకో ఫుడ్ ప్రిపేర్ చేసి పెడితేనే తింటాడు అనమాట. సో ఇక తనని చూసుకోవడం, మా చిన్నోడిని చూసుకోవడం ఇక సరిపోయేది. అందుకే వెయిట్ అయితే పెరిగాను. ఫుడ్ తినడం వల్ల అయితే వెయిట్ అయితే ఏం పెరగలేదు నేనైతే. ఇక మా చిన్నోడైతే వచ్చాడండి, నేను కిందికి వెళ్ళి మా చిన్నోడిని అయితే తీసుకొని వచ్చాను. సో ఇక తర్వాత అయితే స్నానం చేపించి నేనైతే ఇప్పుడు పాలైతే కాగపెడుతున్నాను. బావ అయితే ప్యాకెట్ పాలు అయితే బంద్ చేశాడనమాట. సో ఇప్పుడు బర్రె పాలు అయితే తీసుకొని వస్తున్నాడు. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. సో మంచిగా బాగున్నాయి, ఇక క్వాలిటీ కూడా బాగుందన్నమాట. సో ఇక పాలైతే కాగపెడుతున్నాను. ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి 4 అవుతుందన్నమాట. సో హడావిడి అయితే మొదలైంది నాకైతే. మా పెద్దోడికి అయితే ఇక బిస్కెట్ అయితే ఇచ్చాను, ఇక తనైతే తిన్నాడు. ఇక ఇప్పుడైతే పాలైతే కాగినాయి అన్నమాట. సో పాలైతే కలుపుతున్నా అండి. షుగర్ ఎంత అవాయిడ్ చేద్దాం అనుకున్నా కూడా ఇక పిల్లలైతే అస్సలు తాగట్లేదు, ఇక మొత్తం ఉంచేస్తున్నారనమాట. సో ఇక వేస్ట్ అవుతుందన్నట్టు కొద్దిగా షుగర్ అయితే కంపల్సరీగా యాడ్ చేశాను. మా ఫ్రెండ్స్ అయితే షుగర్ వేయొద్దు, అంత వేయొద్దు అంటారు, కానీ ఇక పిల్లలు తాగట్లేదండి, నేనేం చేయాలి చెప్పండి. సో ఇక పిల్లలకైతే పాలైతే తాపుతున్నాను, ఇక వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ. ఇక మనం ఇక్కడ ఒక పని చేస్తే వాళ్ళు ఇంకొక పని చేస్తారనమాట. సో గోల అల్లరి ఉంటుంది అనమాట. సో ఒక యుద్ధం చేసినట్టే ఉంటుంది ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఇక నైట్ ఇక పిల్లల్ని పడుకోబెట్టడమే సరిపోతుంది, ఇక వాళ్ళు మధ్యలో లేస్తారు కదా. ఇక పిల్లలిద్దరికైతే పాలైతే తాపించేసి ఇక నేనైతే మొక్కలకైతే నీళ్ళైతే పోస్తున్నానండి. గోంగూర చెట్లు అలాగే కరివేపాకు చెట్టు మమ్మీ అయితే మొన్న ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకొని వచ్చిందనమాట, కరివేపాకు చెట్టు. సో మంచిగా నాటుకుంది, వర్షాలు కూడా స్టార్ట్ అయ్యాయి కదండి. సో వర్షం కూడా పడుతుందన్నమాట. మీ సైడ్ వర్షం వస్తుందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక గోంగూర చెట్లు అయితే మంచిగా ఎదుగుతున్నాయండి. సో మంచిగా వాటర్ అయితే డైలీ పోస్తాను, 1 టైం అయితే, కుదిరితే 2 టైమ్స్ అనమాట. సో సగం బకెట్లు అయితే పోసి ఇక నేనైతే ఇంట్లోకి వచ్చి కొద్దిగా టీ అయితే పెట్టుకుంటున్నాను. బాగా అంటే బాగా హెడేక్ వస్తుంది అనమాట ఈరోజైతే. సో టీ అయితే పెట్టుకుంటున్నాను, టీ పెట్టేసుకొని తాగుతున్నాను అనమాట. సో ఒక పక్క మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా పెద్దోడైతే ఇష్టంగా తింటాడనమాట మ్యాగీ. సో తన కోసం అయితే మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మ్యాగీ చేయకపోతే ఇంకా చేసిందాక లొల్లి పెడతాడు, మ్యాగీ అని. సో ఇక తన గోల భరించడం కన్నా మ్యాగీ చేసి పెట్టడమే బెటర్ అనిపిస్తుంది. ఇక మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక టైం వచ్చేసి ఇప్పుడు 4:30 అవుతుంది. ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయి. ఇంకా మొక్కలకైతే నీళ్లు పోసాను కదా, ఇక పిల్లలకు పాలు తాపించేసాను. ఇక టీ అయితే తాగుతున్నాను ఇప్పుడైతే. ఇక అంట్లు క్లీన్ చేశాను, కొన్ని పనులు అయితే అయిపోయాయి, ఒక 50%, ఇంకా 50% పనులు అయితే ఉన్నాయి. మ్యాగీ అయితే ప్రిపేర్ అయితే అయ్యిందండి. సో ప్రిపేర్ అయితే చేశాను. మ్యాగీ అయితే కొంతమంది నీళ్ళు ఎక్కువ పోసి లూజ్గా చేస్తారు, కానీ మా పిల్లలు తినరు. సో నేను ఫస్ట్లో అయితే లూజ్గా ఇట్లా మంచిగా నీళ్ళల్లో వేసి అంటే నీళ్ళు చేసేదాన్ని, కానీ అస్సలు తినకపోయేది. ఇలా పొడిగా చేస్తేనే తింటారు. సో ఇక పొడిగా చేసి ఇక పెట్టేశాను. ఇక పిల్లలైతే ఇష్టంగా తిన్నారనమాట. ఇక తర్వాత ఇక బయట పెద్దగా ఉంటుందండి వాకిలైతే. సో డైలీ ఊకుతాను, ఎందుకంటే పిల్లలైతే ఆడుకుంటారు. సో చేతులకు మట్టి అండి ఇన్ఫెక్షన్ కూడా అవుతుంది కదా. సో డైలీ అయితే కంపల్సరీగా వాకిలైతే ఊకుతానమాట. వాకిలి మొత్తం ఊడ్చే వరకు నాకు దాదాపు ఒక అర్ధగంట పడుతుందండి. సో ఇక టైం అయితే చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది. సో డేస్ ఎలా గడిచిపోతున్నాయో అస్సలు అర్థం కావట్లేదు. చూస్తుండగానే నా మ్యారేజ్ అయ్యి 5 years అయిపోయింది. ఇక పిల్లలకైతే మ్యాగీ అయితే పెట్టేశాను కదా, ఇక వాళ్ళైతే తినేసి ఇక బయటకు వచ్చి మంచిగా ఆడుకుంటున్నారనమాట. సో వాళ్ళని చూసుకుంటూ వాకిలైతే ఊడుస్తున్నాను. ఇక వాకిలి ఊడ్చిన తర్వాత నేను ఇంట్లోకి వచ్చి అన్ని అంట్లన్నీ ఇక కడిగాను కదండి. సో మనము మ్యాగీ చేసే లోపు ఇక తర్వాత అంట్లన్నీ ఆరిపోయాయి. ఇక నేనైతే ఇప్పుడు
ఇప్పుడు అంట్లన్నీ సదురుతున్నాయండి. సో అంట్లు తోమడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు అంట్లు మొత్తం సదరడం ఒక ఎత్తు అనమాట. సో పిల్లలైతే టీవీ చూస్తున్నాను. ఇక వాళ్ళని చూసుకుంటూ నేనైతే ఇంట్లో పనులైతే ఇక ఈ విధంగా చేసుకుంటానండి. సో టెన్షన్గా ఏం ఉండదన్నమాట నాకు, ఎందుకంటే అలవాటు అయిపోయింది. కొత్తలో అయితే టెన్షన్ ఉండేది, కానీ ఇప్పుడు టెన్షన్ అయితే ఏమి ఉండట్లేదు. ఇది నా పని, ఇది నా పిల్లలు, ఇది నా కుటుంబం అన్నప్పుడు మనకి ఎక్కడ టెన్షన్ ఉంటుందండి. సో ఈరోజు కాకుండా రేపైనా మన పనులు మనం చేసుకోవాల్సిందే కదా. సో ఎవరు చేయరు, ఇక మన పనులు మనమే చేసుకోవాలి. గంటకైనా 2 గంటలకైనా మనకు ఓపిక ఉన్నా లేకపోయినా మనమే చేసుకోవాలి. సో అదేందో టైంకి చేసుకుంటే బెటర్ కదా అనిపిస్తుంది నాకైతే. ఇవన్నీ సదిరేసానండి. సో ఇక ఈరోజు నైట్ డిన్నర్లోకి అయితే కోడిగుడ్డు టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. సో ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ప్రాసెస్ అయితే చెప్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ 3 టమాటాలు అలాగే ఒక్క ఉల్లిగడ్డ తీసుకొని మంచిగా టమాటా ముక్కలు మంచిగా సన్నగా తరుముకోవాలి. అదేవిధంగా ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా సన్నగా తరుముకోవాలి. 3 టమాటాలకి ఒక ఉల్లిగడ్డ సరిపోతుందండి. సో ఒక 5 టమాటాలు తీసుకున్నారనుకోండి, ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకోండి. ఎక్కువ ఉల్లిగడ్డలు వేయడం వల్ల కర్రీ టేస్టీగా ఉండదు. ఎప్పుడైనా కోడిగుడ్డు టమాటా కర్రీ చేస్తే మీరు టమాటాలు ఒక 3 ఉండేటట్టు, అలాగే ఒక ఉల్లిగడ్డ ఉండేటట్టు చూసుకోండి. తక్కువ ఉండాలన్నమాట. నేనేం చెప్తున్నా అంటే తక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట, టేస్టీగా ఉంటుంది. సో నేను కొత్తలో అయితే టమాటాలు 3 వేసేది, ఉల్లిగడ్డలు కూడా 3 వేసేదాన్ని. అప్పుడు కర్రీ మాత్రం అస్సలు టేస్టీగా ఉండకపోయేదన్నమాట. సో మా మమ్మీ అయితే ఇలా చేయమని ఒకసారి అయితే చెప్పింది. ఇక నేను అప్పటి నుంచి అయితే కర్రీ ఇలానే చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేస్తే మాత్రం. టమాటాలు, ఉల్లిగడ్డలు అలాగే కరివేపాకు కూడా ఉంటే కరివేపాకు కూడా తీసుకొని ఇక మంచిగా కట్ చేసి అయితే ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలండి. సో ఇక కోడిగుడ్డు టమాటా కర్రీ ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి. సో ఇక్కడ నేనైతే రాతిండి గిన్నెల్లో అయితే చేస్తానండి. సో నేనైతే పెళ్ళైనప్పటి నుంచి ఇంక ఇవే గిన్నెలు ఉన్నాయి. సో నేను ఇంకా ఇవే గిన్నెల్లో వండుతున్నాను. సో గిన్నెలు అయితే తీసుకోవాలి. స్టీల్ అయితే వచ్చాయి కదండి, సో తీసుకుంటాను. ఇప్పుడైతే ఇవైతే అడ్జస్ట్ అవుతున్నాను. ఇక ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా, కడాయి అది గిన్నె పెట్టుకొని గిన్నె బాగా హీట్ అయ్యాక మనం ఒక 2 పావుల నూనె పోసుకొని నూనె బాగా హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను అయితే ఒక 5 నిమిషాల పాటు మంచిగా నూనెలో ఉడకనివ్వాలన్నమాట. ఎర్రగా అయిన తర్వాతనే టమాటా ముక్కల్ని వేసుకోవాలండి. ముందుగానే ఉల్లిగడ్డలు వేగక ముందుకే టమాటా ముక్కలు వేసుకుంటే కూర టేస్టీగా రాదు. మెయిన్గా ఉల్లిగడ్డలు మంచిగా ఎర్రగా కావాలన్నమాట. సో చాలామంది ఉల్లిగడ్డ ఎర్రగా కాకముందుకు వేయడం వల్లనే సో కూర టేస్టీగా ఉండదు. సో ఎర్రగా అయిన తర్వాత టమాటాలు అలాగే కరివేపాకు, కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మంచిగా మగ్గించుకోవాలి కూరనైతే. టమాటాలు, ఉల్లిగడ్డలు మంచిగా మెత్తగా అవ్వాలండి. కూర మెత్తగా అవ్వాలి. సో చూడండి, వీడియోలో మంచిగా క్లియర్గా కనిపిస్తుంది. సో మంచిగా మెత్తగా ఉడకాలన్నమాట. 5 నిమిషాలు పడుతుందండి కంపల్సరీగా. సో సిమ్లో పెట్టి ఉడికించుకోండి నూనెలో. ఇక తర్వాత ఒక 2 స్పూన్ల కారం వేసుకోండి. కారము అలాగే ఉప్పు వేసుకోండి. ఇదైతే ఉప్పు వేయని కారం అండి. సో చూసి వేసుకోండి. కారం అయితే రుచికి సరిపడా కారం అయితే వేసుకోండి. కొద్దిగా తక్కువనే వేసుకోండి. సో ఎక్కువ వేసుకుంటే కూడా టేస్టీగా ఉండదు. సో కూర ఎక్కువ కావాలి అని అనుకుంటాం, కానీ కరెక్ట్గా వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది కర్రీస్ అయితే. సో ఉప్పు వేయని కారం కదా. సో నేనైతే ఫస్ట్లో 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడైతే 1 స్పూన్ వేసుకొని మంచిగా కారం వేసి కొద్దిగా ఉడికిన తర్వాత ఒక టీ గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు అయితే మంచిగా ఉడకనివ్వండి. మంచిగా నీరు పోయి నూనె తేలేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. సో అప్పుడే టేస్టీగా ఉంటుందండి. సో ఇక్కడ నేనైతే ఉప్పు అయితే సరిపోలేదన్నమాట. సో మళ్ళీ రుచి చూసుకొని అయితే మీరు కూడా వేసుకోండి. ఇక తర్వాత ఒక 5-6 నిమిషాల పాటు మంచిగా సిమ్లో పెట్టి మంచిగా ఉడికించిన తర్వాత చూడండి, ఇక్కడ నీరు పోయి నూనె తేలిందన్నమాట. మంచిగా ఇలా మెత్తగా అవ్వాలన్నమాట కూర. సో ఎచ్చిపెచ్చి ఉంటే కోడిగుడ్డు కూర టమాటా టేస్టీగా ఉండదండి. సో మనం మంచిగా మెత్తగా అయిన తర్వాతనే కారం, ఉప్పు వేసుకోవాలన్నమాట.
సో ఇక తర్వాత అయితే ఆ కూర అయితే మంచిగా ఉడికింది నూనెలో. తర్వాత మనం ఇక్కడ 3 కోడిగుడ్లను అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే కోడిగుడ్లు 3 తీసుకున్నాను. మంచిగా వేసుకొని సిమ్లో పెట్టి ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకున్న తర్వాత గుడ్లను అయితే తిప్పి వేసుకోండి. చూడండి, గుడ్లు అయితే ఉడికాయి. మంచిగా ఇలా తిప్పి వేసుకోవాలన్నమాట. నెమ్మదిగా వేసుకోండి. సో టెన్షన్ పడకండి కొత్తగా చేసే వాళ్ళైతే. ఇక మంచిగా నిమ్మలంగా వేసుకొని ఇక తర్వాత అయితే టేస్ట్కి సరిపడ ధనియాల పిండి ఒక స్పూన్ అయితే వేసుకోండి. ఇదైతే ధనియాల పిండి అండి. సో నేనైతే ఇందులోనే ఇలాచి, లవంగాలు, సాజీరా కొద్దిగా వేసి అయితే మిక్సీ అయితే మెత్తగా పట్టేసాను అన్నమాట. సో ఇక మంచిగా వేసుకొని మళ్ళీ తిప్పేసుకోవాలన్నమాట. తిప్పేసుకొని ఇక టేస్ట్ అయితే చూసుకోండి, ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకోండి. చూడండి, మంచిగా కూర అయితే ఉడికిపోయిందన్నమాట. తిప్పేసుకొని ఒక 3 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకుంటే కోడిగుడ్డు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేస్తే. సో కొద్దిగా అయ్యింది అనుకోకండి. సో మనం ఒక స్పూన్ వేసుకున్నా కూడా అన్నం మొత్తం తినొచ్చు అనమాట. చూసారు కదా అండి, కోడిగుడ్డు టమాటా కర్రీ ఎలా చేయాలో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.